నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. నేను సౌజన్య. స్టేషన్ కన్పూర్ అనగానే మనకు గుర్తొచ్చేది తాటికొండ రాజయ్య గారు. సో మరి ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి డిప్యూటీ సీఎం ఆయన ఈరోజు మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలని రాజకీయాలకు సంబంధించి ప్రజెంట్ ఇప్పుడు చాలా వాడివేడిగా ఉన్నాయి తెలంగాణలో. మరిన్ని అంశాలను వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేషన్ కన్పూర్ నుంచి మీరు బాగా ఫేమస్, కంటిన్యూ 4 times గెలుపొందారు. బట్ లాస్ట్ టైం జరిగినటువంటి ఎలక్షన్స్ లో లాస్ట్ మినిట్ లో మిస్ అయింది. సో ఏమన్నా ఫీలింగ్స్ ఆర్ఎల్స్ ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయి మీకు ఈ అంశానికి సంబంధించి? దాదాపు కడియం శ్రేయర్కి నాకు 30 సంవత్సరాల వైరం. 94 నుండి 2004 నేను దండోరా ద్వారా రాజకీయ అరంగేట్రం చేయడం జరిగింది. కడియం శ్రేయర్ గారు టీడీపీ ద్వారా. సో టీడీపీ మీదనే ముందుగా ఎంఆర్పిఎస్ అంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, కృష్ణ మాదిగ అప్పుడు అధికారంలో టీడీపీ ఉంది కాబట్టి దాని మీదనే ఫైట్ చేయాల్సి వచ్చింది. అట్లా ఫైట్ చేయడంతో ఆ రకంగా ఆయన మంత్రిగా ఉన్న సమయంలో నేను మాదిగ దండోరా తెలంగాణ కన్వీనర్గా పనిచేస్తుంటే, సో ఆ రకంగా హైలీ క్వాలిఫైడ్ ఉండి ఒక పిల్లల డాక్టర్గా ఉండి మాదిగ అస్తిత్వం కోసం, మాదిగ ఆత్మగౌరవం కోసం, మాదిగ ఉనికి చాటడం కోసము నేనుగా దండోరా ఉద్యమంలోకి అయ్యి ఆ రకంగా అందుకనే రాజకీయ అరంగేట్రమే నా దండోరా. అక్కడి నుంచి ప్రజా జీవితంలోకి వెళ్ళాను. అప్పటి వరకు 84 నుండి 94 వరకు పిల్లల డాక్టర్, జాతీయ స్థాయిలో ఉత్తమ పిల్లల డాక్టర్ అవార్డు వచ్చే స్థాయికి వెళ్ళిపోవడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ ఐ స్టార్టెడ్ ఫస్ట్ పీడియాట్రిక్ నర్సింగ్ హోమ్ ఇన్ వరంగల్ డిస్ట్రిక్ట్ ఇట్ సెల్ఫ్. ఉత్తర తెలంగాణ మొత్తంలో అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి కానీ ధైర్యం చేసి ఎవరు ప్రైవేట్లో నర్సింగ్ హోమ్ పెట్టలేదు. మినిమం ఫెసిలిటీస్ తోటి నేను అట్లా పెట్టుంటే, సో ఆ సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నేను దండోరా ఉద్యమంలో పనిచేసే క్రమంలోనే కడియం శ్రీహరి లాంటి ఒక బలమైన నేత అప్పుడు టీడీపీ దళితులలో ఆయనను ఓడగొట్టాలంటే ఎవరు కావాలని సర్చ్ చేసి నన్ను సెలెక్ట్ చేసుకొని నన్ను సోనియా గాంధీ గారికి పరిచయం చేసి ఢిల్లీలో 97లో నవంబర్ 13వ తారీఖు అట్లా సోనియా గాంధీ సమక్షంలో పార్టీలో చేరడం. సోనియా గాంధీ ఇన్వైట్ చేస్తే నేను పోయినప్పుడు సో ఐ హర్డ్ అబౌట్ యూ, ఐ డోంట్ కమ్ ఇన్ టు కాంగ్రెస్, యూ కెన్ సర్వ్ మోర్ టు ద సొసైటీ అని చెప్పేసి గొప్పగా, ఇంకా మీరు ఇప్పటికి ప్రజాసేవలో ఉన్నారు, ప్రజా జీవితంలో ఇంకా రాజకీయాలకు వస్తే బాగా చేస్తారు, అది కాంగ్రెస్కి వస్తే ఇంకా బాగా చేస్తారని చెప్పడంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారి సమక్షంలో ఆ రోజు పార్టీలో చేరాను. సో ఆ రకంగా 99లో దండోరా ఉద్యమం నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన నాకు మొట్టమొదటిసారిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టికెట్ ఇచ్చి నన్ను రాజకీయాల్లో ఎంకరేజ్ చేయడం జరిగింది. సింబాలిక్గా ఇప్పటి వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి లాగానే ధోతి కట్టుకోవడం, ఇదంతా కూడా ఇష్టమైన నాయకుడిలాగా ఉండాలనే ఉద్దేశంతో అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. సో ఫర్ ద కాజ్ ఆఫ్ తెలంగాణ నా 15 సంవత్సరాల కాంగ్రెస్ 2009లో కడియం శ్రేయర్ మీద మహాకూటమి ఉన్నా కూడా ఆయన మీద మొదటిసారి 12,000 మెజార్టీ తోటి గెలవడం జరిగింది. సో కానీ అప్పుడున్న పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర సాధనే ముఖ్యంగా, అప్పుడు తెలంగాణ జరుగుతున్న ఉద్యమానికి గ్రామాలలో మరి తెలంగాణ అస్తిత్వం కోసము ఊర్లలోకి రానియరు, ఊర్లోకి పోతే కంపడ్డం వేస్తారు, ఊర్లోకి పోతే ట్యాంక్ ఎక్కితున్న ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో నేను అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ ఎంబడి తిరగడం జరిగింది. మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా అధికార కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టడం. 69-70 ఉద్యమం జరిగినప్పుడు సదాలక్ష్మి మాదిగ మహిళ ఆనాడు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి తెలంగాణ జెండా పట్టుకొని చెన్నారెడ్డి నాయకత్వంలో చేసింది. కానీ ఆనాడు తెలంగాణ రాలే. నా అదృష్టం ఏంటంటే 2011 తెలంగాణ వస్తుందో రాదో తెలియదు, కానీ నాకు కూడా తెలంగాణ ఉద్యమంలో ఒక పేజ్ అంటూ నా కోసం ఉండాలనే ఉద్దేశంతో ఒక కఠినమైన మొండి నిర్ణయం తీసుకున్నాను చెప్పాలా. ఎందుకోసం అంటే నేను మొదటిసారి కాంగ్రెస్ పార్టీలో గెలవడానికి 12 ఏళ్ళ అరణ్యవాసం, సంవత్సరం అజ్ఞాతవాసం లెక్క 13 ఏళ్ళు కొట్లాడితే నేను ఎమ్మెల్యే కాగలిగాను. సో చాలా ఇష్టంగా ఎమ్మెల్యే ఆయన నేను మరి తెలంగాణ కోసము, తెలంగాణ అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం, తెలంగాణ వస్తే తెలంగాణలో మాదిగలు అత్యధికంగా ఉన్నారు, ఉన్న జనాభాలో 12% మాదిగలు ఉన్నారు, వాళ్ళందరూ బాగుపడాలంటే తప్పకుండా నాలాంటి వాడు ఏదో త్యాగం చేయాలనే ఉద్దేశంతో సదాలక్ష్మి గారిని ఆదర్శంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మార్చి 18వ తారీఖు 2012లో
టిఆర్ఎస్ పార్టీ నుండి 33,000 మెజార్టీతో గెలవడం, మళ్ళీ 2014లో 58,000 మెజార్టీతో గెలవడం, 2018లో 37,000 మెజార్టీతో గెలవడం జరిగింది. ఆ రకంగా వరుసగా 4 సార్లు గెలవడం. నన్ను రాజకీయంగా తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ గురువు అయితే, టిఆర్ఎస్ పార్టీలోకి తీసుకొని ఉద్యమ బాటలు నడిపించి తెలంగాణ మొత్తానికి తెలంగాణ రాజన్నగా పరిచయం చేసి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నాకు వైద్య ఆరోగ్య శాఖ కాకుండా ఉప ముఖ్యమంత్రి ఇచ్చి మరి నన్ను ఆశీర్వదించిన కేసీఆర్ గారు నా పాలిటి దేవుడు. అంటే అన్ని సంవత్సరాలు కాంగ్రెస్ లో ఉండి ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ గా ఇటు మీరు ఏం నచ్చక ఏమన్నా వచ్చారా, లేకపోతే ఎందుకు వచ్చారు అసలు బీఆర్ఎస్ లో? ప్రజల నన్ను గెలిపించిన స్టేషన్ కన్పూర్ ప్రజలు తెలంగాణ కావాలని కోరుకున్నారు. యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా అధికార పార్టీ మీద నొప్పులు కక్కుతున్నారు. తెలంగాణ ఉద్యమం రూతలూగుతా ఉంది. ఎక్కడ కూడా అదే చెప్పాను కదా, ఎమ్మెల్యే గెలిచాను బాగా పనిచేద్దామని ఊర్లోకి పోదా అంటే ఊర్లోకి పోకుండా కంపడ్డం వేస్తారు, లేదా ఊరికి కష్టం మీద పోలీసులను తీసుకొని పోతే ట్యాంక్ ఎక్కడం, అట్లా దునికే కార్యక్రమాలు, వంట వార్పు కార్యక్రమం, రైలు రోకో కార్యక్రమాలు, చావు దప్పులు కొట్టే ఇవన్నీ చేయడంతో తెలంగాణ ముఖ్యమా కాంగ్రెస్ ముఖ్యమా అంటే తెలంగాణ ముఖ్యమని కాడికి వచ్చింది పార్టీ వరకు చూస్తే. అటు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి, నాకు ఇష్టమైన వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిండు, జగన్ వచ్చిండు. సో జగన్ వచ్చిన తర్వాత కొద్ది రోజులు జగన్కి ఇక్కడ స్థానిక ఎన్నికలప్పుడు, మున్సిపాలిటీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలప్పుడు జగన్తో కలిసి తిరగడం జరిగింది కాంగ్రెస్లో ఉండి. అప్పుడు చాలామంది కూడా మరి జగన్ ముఖ్యమా తెలంగాణ ముఖ్యం అంటే తెలంగాణ ముఖ్యమన్న పరిస్థితి అప్పుడు ఉంది. సెంటిమెంట్, తెలంగాణ అనేది ఒక సెంటిమెంట్. సో రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా ఫర్ ద కాజ్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి అంత ఇష్టమైన కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం, ఆత్మగౌరవాన్ని కాపాడడానికి, తెలంగాణ అభివృద్ధిలో మాదిగలు ముందు వరుసలో ఉండాలనే ఏకైక లక్ష్యంతో మాదిగల ఉనికి తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండేటట్టు. ఎందుకంటే అప్పటి వరకు 1994 నుండి 2014 వరకు ఆ 10 సంవత్సరాలు, దాదాపు 20 సంవత్సరాలు తెలంగాణ అది మన ఎంఆర్ఎస్ ఉద్యమకారులందరూ అంటే దండోరా ఉద్యమకారులందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి పనిచేశారు. దాదాపు 2004 10 సంవత్సరాల వరకు అంతంత మాత్రం దండోరా ఉండే. అప్పటి వరకు తెలంగాణలో మొత్తం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం ఉండే. సో 2000 నుంచి 2004 వరకు ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించారు. తర్వాత 2004 తర్వాత మళ్ళీ దండోరా ఉద్యమం బాగా లేచింది. సో దండోరా ఉద్యమం ఇటు తెలంగాణ ఉద్యమం రెండు ఉండడం వల్ల దండోరాలో పనిచేసే నాయకులందరూ కూడా చాలా మట్టుకు తెలంగాణ కోసం పనిచేశారు. అంటే ఉద్యమ స్ఫూర్తి, దండోరా ఉద్యమ స్ఫూర్తి తెలంగాణ ఉద్యమానికి ఊతం ఇచ్చింది. సో దానికి ఉదాహరణే ధూమ్ధామ్ కళాకారులు. ప్రతి ధూమ్ధామ్ కళాకారులు మొత్తం కూడా ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. పాటలు రాసిన వాళ్ళు, పాటలు పాడిన వాళ్ళు, డప్పు కొట్టేవాళ్ళు, నాట్యం వేసేవాళ్ళు కూడా అందరు కూడా ఎక్కువ 99% మాదిగ జాతి బిడ్డలే ఉంటారు. ఆ రకంగా ధూమ్ధామ్ కళాకారులు తెలంగాణ ఉద్యమంలో ఒక ముఖ్య భూమిక అయ్యారు. ఎక్కడికి పోయినా కూడా ఒక పెద్ద సభ కేసీఆర్ జరగాలంటే వీళ్ళు 3 గంటలు ఎగిరిన తర్వాత సార్ వచ్చి 1 గంట సేపట్లో మీటింగ్ ముగించుకొని పోయే పరిస్థితి ఉండే పరిస్థితి. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ఎక్కువ ఉద్యమకారులు ఎవరంటే మాదిగలే పెద్ద సంఖ్యలో కార్యక్రమాలు. ఎవరి మీద కేసులు ఎక్కువైనాయంటే మాదిగ బిడ్డల మీదనే కేసులు ఎక్కువైనాయి. ఎవరు అక్రమంగా అరెస్ట్ అయినారంటే మాదిగ బిడ్డలే అరెస్ట్ అయ్యారు. ఆఖరికి ఆత్మ బలిదానాలు ఎవరు ఎక్కువ చేసుకున్నారంటే తెలంగాణ మొత్తంలో మాదిగ బిడ్డలే ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ మాకు కావాలని చెప్పేసి. సో ఆ రకంగా మాదిగల పాత్ర మరి నిజంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉందని చెప్పడానికి మరి నాకు ఎలాంటి అతిశయోక్తి లేదు. దాన్ని గుర్తించే కేసీఆర్ గారు నన్ను మాదిగ జాతి బిడ్డగా దండోరున్న వాడిగా నాకు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఇంత కష్టపడ్డారు పార్టీ కోసం, అలాగే స్టేషన్ కన్పురం అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా. కానీ లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఎన్నికల్లో మాత్రం మీకు సీట్ లాస్ట్ మినిట్ లో మిస్ అవ్వడం జరిగింది. అది కడియం శ్రీహరి గారికి కేటాయించడం జరిగింది కదా. సో అది ఏ పరిస్థితుల వల్ల అప్పుడు మీ సిచ్యువేషన్ ఏంటి? ఎందుకు పరిస్థితి అంత కడియం శ్రీహరి 2009 వరకు మేము టీడీపీలో ఉన్నారు, నేను కాంగ్రెస్ లో ఉన్నాను. 2009లో నేను కాంగ్రెస్ నుండి ఆయన మహాకూటమి నుండి పోటీ చేస్తే ఆయన ఓడిపోయి నేను గెలిచాను.
సో నేను మళ్ళీ 2009 నుండి 2011 వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను. వారు ఓడిపోయి ఉన్నారు. ఆ క్రమంలో 2011లో నేను రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. ఆయన టీడీపీ నుండి పోటీ చేసిండు, నేను టీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసి 33,000 మెజార్టీతో గెలిచాను. తర్వాత జరిగిన పరిణామాలలో నేనేమో ఉద్యోగం కోసము కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా పోతే, ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసము తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన తర్వాత 2014లో ఆయన టిఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. అప్పుడు ఇద్దరం కూడా టిఆర్ఎస్ పార్టీలో ఉన్నాం. కానీ నేను కూడా ఒప్పుకుంటాను, నాకంటే సీనియరు, అంతకుముందే క్యాబినెట్ మంత్రి చేసిండు, మార్కెట్ మంత్రి చేసిండు, తర్వాత ఎడ్యుకేషన్ మంత్రి చేసిండు, సోషల్ ఫేర్ మంత్రి చేసిండు, ఇరిగేషన్ మంత్రి చేసిండు టీడీపీ హయాంలో. సో ఆయన పెద్ద స్టేచర్. కానీ ఉద్యమంకు రాలే ఆయన. నేను ఉద్యమం ద్వారా పోయినా, ఆయనేమో అవకాశవాదంగా వచ్చాడు. సో 2014లో జరిగిన ఎమ్మెల్యే టికెట్లు కావాలంటే మేము ఇద్దరం అడిగినాం. ఇద్దరు ఒకటే పార్టీలో ఉన్నాం కదా, ఇద్దరు అడిగినప్పుడు కేసీఆర్ నాకే ఇచ్చిండు. 2018లో మళ్ళీ మేము ఇద్దరు అడిగినాం, అప్పుడు నాకే ఇచ్చిండు. 2023లో మళ్ళీ మేము ఇద్దరం అడిగినాం, అప్పుడు వచ్చింది. అప్పుడు ఏమొచ్చిందంటే కేసీఆర్ దగ్గరికి పోయి మీరు తప్పకుండా మళ్ళీ రాజయ్యకే టికెట్ ఇస్తారు, ఎందుకంటే మొదటి 10 స్థానాలు గెలిచే దాంట్లో గన్పూర్ ఉంది, అంటే అంత గొప్పగా ప్రజలలో ఉండి మనం పనిచేస్తూ ఉంటాం. సో ఆ రకంగా ఉండడం వల్ల గణపురం గెలుస్తూ ఉన్నది ఎట్టి పరిస్థితులలో. కడియం శ్రేయరి నువ్వు గన్పూర్ నుంచి వెళ్ళి పోటీ చేయని చెప్పేసి కేసీఆర్ గారు అన్నాడు అని కడియం శ్రేయర్ గారు చెప్తారు. కానీ జరిగింది ఏంటి అంటే, కడియం శ్రేయర్ గారు కేసీఆర్ గారిని బ్లాక్ మెయిల్ చేసి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నాడు. ఏంటి ఆ బ్లాక్ మెయిల్ అంటే, ఒకవేళ కనుక 2014 నాకు ఇవ్వలే, 18 నాకు ఇవ్వలే, ఇప్పుడు 23 కూడా ఇవ్వకపోతే రాజయ్యకే ఇచ్చుకోండి, కానీ నేను కాంగ్రెస్ పోతా అని బ్లాక్ మెయిల్ చేశాను. నేనే కాదు, నేను నా బిడ్డ ఇద్దరం కూడా కాంగ్రెస్కి వెళ్తాం, మీరు కనుక టికెట్ ఇవ్వకపోతే అని బెదిరిస్తా అని చెప్పేసి బెదిరియడంతో కేసీఆర్ గారు ఇంత సీనియర్ లీడరు. ఇప్పుడు కేసీఆర్ గారు ఒకరు బెదిరిస్తే బెదిరి రకం కాదని చెప్పేసి నీకు బయట అందరికీ తెలుసు. బెదిరియడం ఏంటంటే బ్లాక్ మెయిల్ చేయడం. తెలిసిపోయింది కదా అది, ఇప్పుడు అది తెలిసిపోయింది కదా. ఆఖరికి బిడ్డకు కూడా ఎంపీ టికెట్ ఇచ్చడానికి బ్లాక్ మెయిల్ చేసాడు. ఆ బిడ్డకు టికెట్ ఇచ్చిన తర్వాత, పార్టీ ఫండ్ ఇచ్చిన తర్వాత, బీఫామ్ ఇచ్చిన తర్వాత, ఇంటి దొంగలకి ఏమంటారు తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు బిడ్డే ఆయన ఇద్దరు కూడా మొదటి ఒప్పందం ఉన్నది కాబట్టి, ఎమ్మెల్యే టికెట్ అప్పుడే కాంగ్రెస్ వాళ్ళతో ఒప్పందం ఉంది కాబట్టి ఇద్దరు కలిసి తెల్లారి వరకు 24 hours దాటక ముందే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే ఇక్కడ 2023లో వారికి టికెట్ ఇచ్చి నాకు ఇయ్యనప్పుడు నన్ను కన్సోల్ చేయడానికి నాకు రైతు సమితి రాష్ట్ర అధ్యక్ష పదవి పల్లరాజేశ్వర రెడ్డితో రాజీనామా చేసి ఆ పదవి నాకు ఇచ్చారు. తర్వాత జనగాంకు నాకు ఇన్ఛార్జిగా ఇచ్చారు గెలిపించడానికి. గన్పూర్ కూడా గెలిపేయాలి, జనగాం గెలిపించాలని నాకు ఆ బాధ్యత అప్పచెప్పింది. అంటే రాజయ్య సమ్ముడు ఏం చెప్పినా వింటాడు. రేపు అవసరమైతే ఎమ్మెల్సీ ఇద్దాం, మంత్రి చేసుకుందాం, మన గవర్నమెంట్ వస్తే లేదా ఎంపీ టికెట్ ఇద్దాం అని చెప్పేసి ఏదో ఒకటి చేద్దాం రాజయ్య, ఎందుకంటే ఒబిడియంట్గా ఉంటాడు, మనం చెప్పినట్టు వింటాడు పార్టీ కోసం అని చెప్పేసి నన్ను కన్సోల్ చేసి కడియం శ్రేయర్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే గెలిపేయడం జరిగింది. సో ఆ రకంగా నాకు టికెట్ రాలేదు, అప్పుడు వారికి టికెట్ వచ్చింది. అది వచ్చిన అక్కడితో ఆగక మళ్ళీ బిడ్డ కోసం కూడా మళ్ళీ అదే కడియం శ్రేయర్ మళ్ళీ అది గేమ్ ఆడిండు. దానికి కూడా కేసీఆర్ గారు తలోకి టికెట్ ఇస్తే మరి ఆయన్ను అంత నమ్మక ద్రోహం చేసి పార్టీ ఫండ్ తీసుకొని మొత్తానికి ఎగబెట్టి పైసలు తీసుకొని కాంగ్రెస్లో చేరడం. అంటే కేసీఆర్ గారిని బెదిరించడం అని కానీ మీరు అన్నట్టు బ్లాక్మెయిల్ చేయడం కానీ అంత ఈజీ కాదు. ఎవరైనా ఈయన చేత చేయించబడాలి తప్ప ఈయన ఏ బ్లాక్మెయిల్ కి లొంగడు వంగడు అనేది ఒక నానుడు ఉంది బయట ప్రజల్లో కానీ ఈమె రాజకీయ నాయకుల దగ్గర కూడా. అందుకనే కడియం శ్రేయర్ గారిని ఏమంటారంటే గుంటకాడి నక్క అంటారు అన్నట్టు, అంటే కన్నింగ్ ఫెలో అన్నట్టు, అంటే నమ్మించి మోసం చేయడం, అంత నమ్మక ద్రోహం చేయడం. కేసీఆర్ గారినే బురిడి కొట్టించిందంటే కడియం శ్రేయరి మరి ఎంత బ్లాక్ మెయిల్ చేసి టికెట్ తెచ్చుకోవడం. కామెంట్ కూడా ఉంది ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత. సో ఒకనొక టైంలో కేసీఆర్ ఏదైతే చేశారో ఇప్పుడు అదే ఆయనకి తిరిగి వస్తోంది అనేటువంటి కామెంట్ కూడా వచ్చింది రిజల్ట్స్ వచ్చిన తర్వాత. ఎందుకంటే చాలా మంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, బీజేపీ వైపు చూస్తున్నారు అనేసి. ఇంతకు ముందు జరిగిన ఎన్నికల్లో గెలిచిన వాళ్ళందరినీ కూడా బెదిరించో బతిమాలో ఏదో ఒకటైతే చేసి ఆయన పార్టీలోకి ప్రతిపక్షం లేకుండా చేసుకోవడానికి కేసీఆర్ గారు చేశారనేది కూడా ఉంది కామెంట్. మరి ఏమంటారు దీని గురించి? 100%. అప్పుడు తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధికి మొదటి టిఆర్ఎస్ గవర్నమెంట్ లో టీడీపీ వాళ్ళు వచ్చారు, రెండో టిఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు. వాళ్ళకి ఎవరికి కేసీఆర్ గారు కండువ కప్పలే, ఎవరింటికి కేసీఆర్ గారు పోలే.
వాళ్ళంతటా వాళ్ళు 2/3 గెలిచారు. మొన్న కాంగ్రెస్ ఉన్నారు 18 మంది గెలిస్తే 13 మంది స్పీకర్ దగ్గరికి పోయి మేము బీఆర్ఎస్ పార్టీకి అలయన్స్గా ఉంటాము, సో మా నియోజకవర్గ అభివృద్ధి కోసం జాయిన్ అవుతున్నాం అని చెప్పేసి రాజ్యాంగంలో ఉన్న ఒక్క చిన్న వెసులుబాటును వాడుకొని వారు టీఆర్ఎస్ పార్టీలో విలీనం అయిపోయారు. అంతకుముందు టీడీపీ వాళ్ళు కూడా అప్పుడు దయాకర్ రావు నాయకత్వంలో టీడీఎల్పీ లేకుండా వాళ్ళు కూడా అట్లాగే ముగ్గురే మిగిలిపోయేటట్టు చేసి వాళ్ళందరూ కూడా పార్టీలో చేయాలి. అక్కడ బలవంతం లేదు, కండువలు కూడా కప్పలేదు, ఎవరి ఇంటికి పోలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక్కొక్కరి ఇంటికి పోయి కండ కప్పి మా పార్టీలో చేరిన చూడు, మా కండ కప్పి మా పార్టీలో చేరిన చూడని ఎవిడెన్స్ చూపించుకుంటూ చేసే, అంటే ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రింట్ మీడియాకు దొరికేటట్టు తర్వాత ప్రచారాలు చేసి వాళ్ళు పార్టీ మారినట్టు ఇవన్నీ కూడా చేసిన సందర్భం ఎప్పుడుంది. అయితే కేసీఆర్ గారు చేసే అభివృద్ధిని చూసి వాళ్ళకు ఈ ఉదాహరణకి అభివృద్ధి ఇన్ ద సెన్స్ చేతిలో మనకు లోడ్ బడ్జెట్ కాకుండా మిగులు బడ్జెట్ ఉంది. అభివృద్ధి కోసం వచ్చిందంటే దయాకర్ రావు గారు వస్తే ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం స్పెషల్ డెవలప్మెంట్ కింద ప్యాకేజ్ కింద 160 కోట్ల రూపాయలు అదనంగా ఇవ్వడం జరిగింది. రెడ్డి నాయక్ గారికి 1,20 కోట్ల రూపాయలు ఆ నియోజకవర్గ అభివృద్ధికి ఇవ్వడం జరిగింది. అట్లా ఎవరెవరైతే వేరే పార్టీ నుండి ఇట్లా నిలబడినప్పుడు ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కానీ లేదా ఒక ప్యాకేజ్ కానీ లేదా ఒక ప్రాజెక్ట్ కానీ మంజూరు చేయడం వల్ల ఆ నియోజకవర్గ ప్రజలు కూడా తిరగబడకుండడానికి ఆ కార్యక్రమం చేశారు. ఇవాళ 10 మందిని కాంగ్రెస్ పార్టీలో చేరుకుంటే వాళ్ళకే ఎస్డిఎఫ్ కూడా లేదు, ఎస్డిఎఫ్ కాదు ఇక సిడిఎఫ్ కూడా లేదు. అంటే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ సంవత్సరానికి 5 కోట్లు ఇచ్చేది ఎమ్మెల్యేకి ఇచ్చేది లేదు. స్పెషల్ డెవలప్మెంట్ అంటే సీఎం దగ్గర 4-5 వేల కోట్లు ఉంచుకొని ఒక్కొక్క ఎమ్మెల్యే గారి నియోజకవర్గంలో అభివృద్ధి చాలా తక్కువ ఉందని ఏదైనా పర్టికులర్ వర్క్స్ పట్టుకొని పోతే మనకు ఇచ్చేవాళ్ళు. దాన్ని స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అంటారు. అవి లేదు. ఏమన్నా ప్యాకేజ్ ఇచ్చిండా 100 కోట్లు ఇచ్చిండా 150 కోట్లు ఏమన్నా ఒక ఎమ్మెల్యేకి ఇచ్చిండా అట్లా కూడా ఇవ్వలేకపోయి మరి దేమిటిని చూసి కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ వాళ్ళు పోవాలా? ఏమి లేదు కదా. అభివృద్ధి చూస్తామంటే అభివృద్ధి లేదు. అక్కడ అసలు ఇచ్చిన హామీలే నెరవేరే పరిస్థితి లేదు. ఏమి నెరవేర్చిండు? మహిళలకు 2,500 రూపాయలు ఇస్తాడు, ఒక్క పైసా ఇప్పటి వరకు ఇవ్వలేదు. తర్వాత మీలాంటి కాలేజీకి పోయే యువతులకు స్కూటీ కొనిస్తున్నాడు, అది లేదు. తర్వాత కళ్యాణ లక్ష్మి చెక్కే ఇస్తున్నారు 1,00,000 రూపాయలు, మేమైతే తులం బంగారం ఇస్తామన్నాడు, అది లేదు. 2,000 పెన్షన్ 4,000 చేస్తానన్నాడు, అది లేదు. తర్వాత దాదాపు 40,000 కోట్లు అయినా కూడా మేము రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. క్యాబినెట్లో కూర్చొని 31,000 కోట్ల రూపాయలకు బడ్జెట్ను అలకేట్ చేద్దామన్నారు. బడ్జెట్ అలకేట్ చేసింది 26,000 కోట్లు. తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పింది 17,000 కోట్ల రూపాయలు ఇప్పటివరకు వారి ఖాతాలకు పోయినాయి అంటాడు. బట్టి కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుకుంటూ 7,500 కోట్ల రూపాయలు ఇప్పటివరకు చెల్లింపులు జరిగినాయి అంట. అంటే ఒక్కరు మాట్లాడడానికి ఒకటి అట్లా రుణమాఫీ సరిగ్గా జరగలేదు. రైతు బంధువును రైతు భరోసా అన్నాడు, ఎకరాకు 15,000 ఇస్తామన్నాడు సంవత్సరానికి, ఒక్క పైసా లేదు ఇప్పటి వరకు. విస్తృత అభిప్రాయ సేకరణ తర్వాత అన్నాడు, అభిప్రాయ సేకరణ చేయలేదు, ఏం లేదు ఇప్పటి వరకు. అంటే రైతులందరూ ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఓవరాల్ గా అభివృద్ధిని చూసి పోయినా అన్న ఎమ్మెల్యేలకు అభివృద్ధి లేదు. గుండు సున్నా అభివృద్ధి, ప్రభుత్వమే గుండు సున్నా. వ్యక్తిగతంగా వీళ్ళు పార్టీ మారిపోతే వీళ్ళకి పెట్టింది పెద్ద బండిస్తున్నా తప్ప ఏం రాలేదు వీళ్ళకు. సో కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారంటే మేము ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి మేము దశల వారీగా మేము ప్రజలకు చేరే విధంగా మేము ప్లాన్ చేసుకుంటున్నాము. ఇప్పటి వరకు ఎన్నైనాయో నెక్స్ట్ రాబోయేటువంటి దసరాకు కూడా దసరా స్పెషల్లో మేము ఇంకొన్ని హామీలు నెరవేర్చబోతున్నామని వాళ్ళు కామెంట్ చేస్తారు. అదే నిజమయ్యేది ఉంటే మీరు ఇప్పుడు పోయి వెంటనే బ్యాంకులకు పోయి డబ్బులు తెచ్చుకోండి. డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టినరోజు మొత్తము రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి మాట్లాడడం ఎవరన్నా చెప్పమన్నారు ఆయనను? సోనియా గాంధీ పుట్టినరోజు డిసెంబర్ 9 చేస్తామని చెప్పి రుణమాఫీ చేస్తామన్నారు. 30,000 కోట్ల రూపాయలు పైసా ఇయ్యలే, 30 పైసలు ఇవ్వలే. మళ్ళీ 100 రోజులలో పూర్తి చేస్తానని చెప్పిండు, 100 రోజులు పోయినాయి, 100 రోజులలో ఇవ్వలే. మొన్న 15 ఆగస్టుకు మొత్తం అందరి ఖాతాలలో పైసలు పడతాయన్నారు. ఇవాళ ఎక్కడ ఏ ఊరికి వాళ్ళ సొంత కొండారెడ్డిపల్లికి పోయినా కూడా 43% మాత్రమే అక్కడ రైతులకు రుణమాఫీ జరిగింది. అట్లా తెలంగాణ మొత్తంలో కూడా ఇవాళ రైతుల ఉసురు తగులుతుంది కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఇవాళ రైతులు ఇవాళ ధర్నాకి రైతులు ఎక్కడ పడితే అక్కడ అరెస్టులు చేస్తూ ఉన్నారు, రోడ్డు మీదకి రాకుండా చేస్తూ ఉన్నారు. ఎవరికైతే రుణమాఫీ జరగలేదో వాళ్ళు ప్రగతి భవన్కు
అక్కడికి వచ్చడానికి ప్రయత్నం చేస్తే అక్కడికి రాకుండా ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం జరిగింది. సో ఇప్పటికే రైతులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. సరి అయిన ప్రణాళిక లేకపోవడం వల్ల ఎస్ఆర్ఎస్పి కానీ, దేవాదుల కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను సద్వినియోగం చేసుకోలేకపోయారు. దాదాపు లక్షల క్యూసెక్ల నీళ్లు సముద్రం పాలైపోయినాయి. సో ఇప్పటికైనా కూడా ప్రణాళికబద్ధంగా పాలన చేస్తున్నారంటే ఒక మంత్రికి అవగాహన లేదు. వాళ్ళందరూ కూడా నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని అని చెప్పి ఆయన హెలికాప్టర్ వాడతాడు, నేను ముఖ్యమంత్రి అభ్యర్థి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి వాడతాడు, నేను అభ్యర్థి అని వెంకటరెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాడతాడు, నేను అసలు సిసలైన మొత్తం పెట్టుబడిదారుని మన శ్రీనివాసరెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాడతాడు, బట్టి విక్రమార్క నేను డిప్యూటీ సీఎం అని ఆయన వాడతాడు, నేను సీనియర్ మంత్రి అని చెప్పేసి తుమ్మల వాడతాడు. అంటే ప్రతి ఒక్కరు హెలికాప్టర్, ప్రతి ఒక్కరు హెలికాప్టర్ మొత్తం ఎడ్ల బండి లెక్క వాడుకుంటాను హెలికాప్టర్లను. దాదాపు అసలు వాళ్ళు హెలికాప్టర్ పెట్టే పైసలు పెట్టాయంటే యువతులకు పెళ్లిళ్ళు అవుతున్నాయి కదా, కనీసం వాళ్ళకి తులం బంగారం అన్న వస్తున్నాయి. వాళ్ళ విషయాలు వదిలిపెట్టి వాళ్ళు మొత్తం కూడా హెలికాప్టర్ల కోసం మంత్రులు అయినట్టు కార్యాచరణ చేస్తున్నారు. పోయిన కాడ ఒక్క పైసా ఇచ్చు లేదు, నియోజకవర్గం అభివృద్ధి లేదు. మొత్తం ఇప్పటి వరకు దాదాపు ఇవాళ పేపర్లో చూస్తే ఇప్పటికి 85,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చాడు. బీఆర్ఎస్ ప్రభుత్వము అప్పులు తీసుకొచ్చి ఆస్తులు పెంచే కార్యక్రమం చేసింది. మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, తర్వాత కాళేశ్వరం కావచ్చు, తర్వాత రోడ్లు కావచ్చు, నేషనల్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. కానీ ఈ 85,000 కోట్ల అప్పులు తీసుకొని ఇప్పటివరకు ఏ ఒక్క పని, ఇది రేవంత్ మార్క్ అనేది ఏ ఒక్కటి లేకుండా ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు చేసింది జీరో. ప్రజలందరూ ఒక్కసారి సోషల్ మీడియా చూసుకుంటే ఎన్ని తిట్లు తిడుతున్నారో అన్ని తిట్లు పడవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ఓన్లీ ప్రజల దృష్టి మార్చడానికి మీరు అన్నట్టు హైడ్రా పేరు మీద ప్రజల దృష్టి మార్చడానికి కోసం అడగపోతే, ఎందుకంటే వచ్చి 8 నెలలు అయింది. 8 నెలల్లో కొన్ని మాత్రమే తీర్చారు, ఇంకా కొన్ని మేము విడతల వారీగా తీర్చడానికి ప్లాన్ వేసుకుంటున్నామని చెప్పి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. సో అంతేకాకుండా ఈ మధ్య కాలంలో గత కొన్ని నెలల నుంచి మనం చూసుకున్నట్లయితే హైడ్రా అంశం అనేది ప్రతి ఒక్కరి దగ్గర చాలా దుమారం రేపిందనే చెప్పుకోవాలి. అటు అందులో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఎవరైతే ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్స్ చేయించారో, సో ఆక్రమించి కబ్జా చేసి ఇల్లులు లైక్ బిల్డింగ్స్ ఏమైనా కన్స్ట్రక్ట్ చేశారో వితౌట్ ఇంటిమేషన్ కూడా కూల్ చేస్తున్నారు అనేది కూడా టాక్ వినిపిస్తోంది. దాని నుంచి ప్రజల నుంచి కూడా చాలా వ్యతిరేకత రావడం జరిగింది. సో దాని గురించి తప్పకుండా ఈరోజు ఒక ఏమంటారు నిరంకుశంగా కట్టిన ఇళ్లను కూల్చేయడం, ముందు కట్టకుండానే ప్రయత్నం చేయాలా. ప్రభుత్వ అధికారులు కనుక స్ట్రిక్ట్గా ఉండేది ఉంటే అప్పుడే కట్టకుండా ఉండేవాళ్ళు. అప్పుడు ప్రభుత్వాధికారులు లేదా అప్పుడున్న నాయకులు, ఆ కాంగ్రెస్ నాయకులు, మిగతా పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళ సహకారంతో కట్టుకున్నప్పుడు, అంటే 10 సంవత్సరాల బీఆర్ఎస్ కదా, అంతకుముందు కాంగ్రెస్ హయాంలో కట్టినవి కూడా ఉన్నాయి కదా ఇవన్నీ. అంటే కాంగ్రెస్ హయాంలో ఉన్నాయి, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూలగొట్టలే, అట్లా ఉన్నది. సో ఎంక్వైరీ చేసి అట్లా వదిలిపెట్టారు మీరు అన్నట్టు. అయితే ఏదైనా కూడా ప్రజల ఆగ్రహానికి మనము బాధ్యత కాకూడదు, గురి కావద్దు. ఎందుకోసం అంటే ఆఖరికి అల్టిమేట్ ప్రజలే కదా, మనం ఏం చేసినా కూడా ప్రజల కోసం కదా. అందుకని దానికి కొన్ని లోగుసుకులు ఉంటాయి. ఏంటి అంటే ఒకవేళ కనుక మనకు లేకపోతే రెగ్యులరైజేషన్ అని ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వ భూమిలో కట్టుకునేది అంటే రెగ్యులరైజ్ చేసుకోవాలి. లేదు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము FTLలో లేదా బఫర్ జోన్లో కనుక కట్టుకోనే కూడదు, కట్టేది ఉంటే కూలగొట్టాలి. అసలు కట్టడానికి లేదు, వితౌట్ పర్మిషన్ వాటన్నిటిని డిస్మెంటల్ కూడా చేసే అంత. కానీ సుప్రీంకోర్టు 3 విషయంలో చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. ఒకటి అడవులు, ఫారెస్ట్, రెండోది ఎండోమెంట్, మూడోది ఇరిగేషన్ అంటే నీటి వనరులు, ఎక్కడైతే నీళ్లు ఉంటాయో దాన్ని ఆ నీటి వనరుల ఆయకట్టుకి లోపలికి వెళ్ళకూడదు. నీటి ఆయకట్టు లోపు సబ్మర్జ్డ్ ఏరియా ఉంటుంది కదా, దానిలో అదే వాటర్ బాడీస్ ని డిస్టర్బ్ చేయకూడదు. ఎందుకంటే వాటర్ ఇస్ ఇంపార్టెంట్ అమంగ్ ఆల్. మనకు మొత్తం ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యమైనది నీరే కాబట్టి నీరును వీలైనంత వరకు స్టోర్ చేసుకోవాలా. నీరంత వరకు ఆ ప్లేసెస్ ను మనము డిస్టర్బ్ చేయొద్దు. ఫారెస్ట్ కానీ ఇంతకుముందు చెప్పినట్టు ఎండోమెంట్ ల్యాండ్స్ కానీ, తర్వాత ఇది ప్రభుత్వ జాగాలుగానే ఉంటాయి,
ప్రజలకు అన్ని రకాలుగా వనరులు అందులోకి నీళ్లు ఉంటాయి, అనేక రకమైన వనరులు, నీళ్లు తాగడానికి కావచ్చు, బట్టలు ఉతకడానికి కావచ్చు, చేపలు పెంచడానికి కావచ్చు, రకరకాల ఇండస్ట్రీస్ కావాల్సిన వాటర్ తీసుకోవడం, అనేక రకాలుగా వాటర్ ఉపయోగపడుతుంది. కాబట్టి వాటర్ బాడీస్ను డిస్టర్బ్ చేయకూడదు. అట్లాగే ఫారెస్ట్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే వర్షాలు రావాలంటే 33% ఫారెస్ట్ ఉంటేనే మనకు వర్షాలు రావాల్సి వస్తుంది. కాబట్టి వర్షాలు కమ్మ తర్వాత భారతదేశము అనేక దేవుళ్ళు ఉన్నారు, హిందూ సాంప్రదాయం ఉన్నది, హిందూ దేశంగా పేరున్నది. కాబట్టి ఎండోమెంట్ ల్యాండ్స్ కూడా డిస్టర్బ్ అవేమి చేయట్లేదు. బట్ కట్టినటువంటి బిల్డింగ్స్ అయితే కూల్ చేస్తారు కదా, ఇంతకు ముందు అక్రమంగా పర్మిషన్స్ తీసుకుని చెప్పబట్టకుండా కోట్ల రూపాయలు పెట్టి కట్టినంటేనే కుమ్ముకాయ కట్టినట్టే లెక్క. కోట్ల రూపాయలు కూలగొట్టి కోట్లలో ఉన్నాయి అనుకున్నప్పుడు అయితే వాటిని కూలగొట్టడంలో తప్పులేదు, ఎందుకంటే అక్రమం కట్టింది. కానీ అదే ప్రాంతంలో కానీ దగ్గరలో కానీ లేకపోతే అడ్జసెంట్ ప్లేసు గవర్నమెంట్ ల్యాండ్ ఫ్రీగా ఉన్నది అనే విషయంలో కానీ ఊర్లలో నుండి బ్రతికొచ్చే వాళ్ళు, హైదరాబాద్ అంటేనే మొత్తం చుట్టూ గ్రామాల నుంచి అంతా వచ్చి ఇక్కడ వలస వచ్చి బతుకుతారు. తర్వాత అనేక రకాల మనకి ఈరోజు 4th క్లాస్ ఎంప్లాయీస్ మొత్తం కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, వాచ్మెన్ పనిచేసే వాళ్ళు కావచ్చు, అనేక రకాలుగా. సో వాళ్ళందరూ టెంపరీ హౌజెస్ కట్టుకొని లేదా 100 గజాలు 150 గజాలు కొనుక్కొని దాంట్లో ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్న క్రమంలో వాటన్నిటిని కూడా చెప్ప పెట్టకుండా కూలగొట్టడం అనేది తప్పు. తర్వాత కూలగొట్టిన తర్వాత పునరావాసం చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంటుంది. అంటే వాళ్ళు అన్ని కూలగొడితే వాళ్ళకు వండుకోవడానికి గిన్నెలు లేకపోయే, గ్యాస్ లేకపోయే, పొయ్యి లేకపోయే, బియ్యం లేకపోయే, మొత్తం అంతా ఖరాబ్ అయిపోయినప్పుడు తప్పకుండా వాళ్ళ పునరావాస కేంద్రం అని పెడతారు. మామూలుగా పునరావాస కేంద్రం వాళ్ళకి పెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టే ఏర్పాట్లు, స్నానం చేసుకోవడానికి, నీళ్ళు తాగడానికి ఇవన్నీ చేయాల్సిన, ఏం పట్టించకుండా నిర్దాక్షిణ్యంగా నిరుపేదల ఉసురు పోసుకుంటున్నారు. తప్పకుండా వాళ్ళ ఉసురు తగులుతుంది కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళని ఇప్పటికైనా కూడా వారు ఏ రకంగా అక్రమం కట్టుకున్నా సక్రమం కట్టుకున్నా ఎక్కడైతే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళను ఎవరు కూడా ముట్టుకోరు, వారిని ముట్టుకోకుండా ఉండాలి, వాళ్ళకు వెసులుబాటు కల్పించాలి. వేరే దగ్గర ప్రభుత్వ స్థలం ఉంటే అక్కడన్నా చూడాలా. సో ఎవరైతే ఇల్లీగల్గా కోట్ల రూపాయలు పెట్టి కట్టుకుంటారో వాళ్ళు నష్టపోతే అంటే లైక్ అలాగే మనం హైడ్రా గురించి చూసుకున్నట్లయితే చెరువుకు సంబంధించిన ల్యాండ్ ని కబ్జా చేసి మరి ఒక కాలేజ్, ఇంటర్మీడియట్ కాలేజ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. సో దాన్ని కూడా కూలగొట్టేశారని కూడా మనకు బయట వార్తలు వస్తూనే ఉన్నాయి. విషయం ఏంటంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి వచ్చేవారికి ఇట్స్ మళ్ళీ అగైన్ సెంటిమెంట్. స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళ విద్యా సంవత్సరం వేస్ట్ అవుతాను కావచ్చు. అది కాలేజ్ కావచ్చు, స్టూడెంట్ ఇంజనీరింగ్ కావచ్చు, ఎంబీబీఎస్ కావచ్చు, ఎన్ని డిగ్రీ కళాశాలలు కావచ్చు. చాలా మటుకు ఇద్దరు పేర్లు ఎక్కువ చెప్తున్నారు, మల్లారెడ్డి కాలేజీలు, తర్వాత పల్లె రాజేశ్వరరెడ్డి కాలేజీలు, తర్వాత ఓవైసీ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, అక్కడ స్కూల్స్ అవన్నీ కూడా ముస్లింలకు సంబంధించినవి, మతపరమైన సంబంధించినవి. సో అవన్నీ కూడా బఫర్ జోన్లోనే మొత్తం కూడా ఉన్నాయని, బఫర్ జోన్లే కాదు ఎఫ్టీఎల్నే ఉన్నాయని చెప్పేసి, ఇది ఎస్పెషల్లీ మన ఓఎస్సీకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ చాలా మటుకు వాళ్ళు మేము ఫ్రీగా విద్య ఇస్తున్నాము, సో మాకు మినహాయింపు కావాలని వాళ్ళు అడగడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే క్రిమినల్ పాలిటిక్స్లో చాలా రైవలింగ్ గొడవలే, మతతత్వం రెచ్చగొట్టి జరగడానికి సెన్సిటివ్ ఏరియా. సో కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మాకు మినహాయింపు కావాలని చెప్పేసి అంటున్నారు. సో చట్టం తన పని చేసుకుంటూ పోవాలి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఎవరైతే ఎంత ఉన్నా కూడా వాళ్ళకి సమయం ఇచ్చి అది వెకేట్ చేయించి కూలగొట్టాల్సిందే. అంటే ఒక్కొక్కసారి కొన్ని విజువల్స్ కనుక మనం చూసుకున్నట్లయితే కనీసం ఒక 1 hour కనుక మాకు పర్మిషన్ ఇస్తే మేము మాకు సంబంధించినటువంటి స్టాక్ ఏదైతే ఉందో అవన్నీ తీసేసుకుని మీకు ఇస్తామనే అన్నా కానీ హైడ్రాకి సంబంధించిన అధికారులు అయితే దానికి సపోర్ట్ చేయట్లేదు. కొన్ని కోట్ల నష్టం వస్తుంది, అయినా కానీ మాకు ముందు ఇంటిమేషన్ లేకుండా వాళ్ళు భవనాన్ని కూలగొట్టేస్తున్నారంట. మరి వీళ్ళ బాధ్యతలకు సంబంధించి బీఆర్ఎస్ నాయకులుగా మీరేం చేస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? ముందుగా ఎవరైతే దౌర్జన్యంగా వితౌట్ ప్రైమరీ లేదా ముందు వారికి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎవరైతే కూలగొట్టడం అది చట్టానికి వ్యతిరేకం, విరుద్ధం కూడా. ఇంకా కన్వెన్షన్ అయితే హైకోర్టు నుంచి వెళ్ళి స్టే తీసుకొస్తున్నానని తెలిసి కూడా తెల్లారంగానే తెల్లారకట్ల పోయి కూలగొట్టడం జరిగింది. అంటే ఒక కక్ష సాధింపు చర్య మనకు కనబడుతుంది. ఇంకా లోతుకు పోతే ఆయన ఏదో 400 కోట్ల రూపాయలు అడిగితే ఇయ్యలేదు కాబట్టే ముందు కన్వెన్షన్ కూలగొట్టిందని చెప్పేసి ఈ రోజు నిన్న పేపర్లో కూడా వచ్చింది. అంటే అలాంటి బేరసారాలు కూడా జరిగిపోయినాయి అన్నట్టు. విత్ నో టైంలో కూలగొట్టారు. అంటే ఎక్కడిదో ఎప్పటిదో కక్షలు పెట్టుకొని కూడా కూలగొట్టే కార్యక్రమాలు చేశారు. ఇది వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఒక వ్యక్తినికి నష్టం జరిగే కార్యక్రమం ఎవరు చేసినా కూడా తప్పవుతుంది. చట్టాన్ని ఎవరు కూడా చేతులకు తీసుకోవద్దు, ఎవరైనా కూడా చట్టానికి చుట్టాలు కాదు. సో అట్లనే అక్రమ కట్టడాలు మాత్రం నిర్మించడం సరైనది కాదు.
అక్రమ కట్టడాలు ఎంత పెద్దవారైనా కూలగొట్టాల్సిందే. అదే సమయంలో మినహాయింపు అనేది బీద ప్రజలకు ఉండాల్సిందే. వాళ్ళు తీసుకోమంటే ఒక 2 రోజుల్లో ఖాళీ చేసేది ఉంటుంది. అదే కోట్లు పెట్టిన వాళ్ళకి ఒక్కరోజు 2 రోజులు ఖాళీ చేసే అవకాశం కూడా ఉండదు. దాంట్లో ఏమన్నా మీరు అన్నట్టు ఏమన్నా స్టాక్ ఉంటే తీసుకుపోయే అవకాశం ఉంటుందేమో తప్ప అది మొత్తము బిల్డింగ్ తీసే అవకాశం ఉండదు. సో కాబట్టి అక్కడ డిస్మెంటల్ చేయాల్సిందే. సో మినహాయింపు మాత్రం బీద వాళ్ళకు ఉండాలి. హైడ్రా బాధితుల్లో కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు అని అంటున్నారు. ఈవెన్ వాళ్ళు అక్రమంగా కట్టినటువంటి ఆస్తులను కూడా హైడ్రా వాళ్ళు వెళ్ళి కూలగొట్టేశారు అని చెప్పేసి, నాట్ ఓన్లీ బీఆర్ఎస్ నాయకులు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ వాళ్ళ తర్వాత లేదా మామూలు ఇండస్ట్రియలిస్ట్ లేదా సినీ యాక్టర్ ఇలాంటి తర్వాత అక్రమం కట్టడం కూల్చింది. కానీ ఇప్పుడు ఇదే కొండలరెడ్డికి, తిరుపతి రెడ్డికి ఏదైతే రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ కూడా మొత్తం వాళ్ళంతా కూడా ఎఫ్టీఎల్లోనే కట్టారు. వాళ్ళకు నోటీసులు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇంకా మిగతా వెంకటస్వామి కుమార్, వివేక్ వినోదులకు కూడా అక్కడ ఉన్నాయి. వాళ్ళకు కూడా నోటీసులు, అది కూడా వాళ్ళ నుండి ఇప్పటికే ఎక్కడ కాంగ్రెస్ వాళ్ళ ఫామ్ హౌస్లు కానీ కాంగ్రెస్ సంబంధించిన ఆస్తులు ఎక్కడ కూడా ఇప్పటివరకు ధ్వంసం కాలే. ఓన్లీ కక్ష కట్టినట్టు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులే కూలగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. తప్పకుండా ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. అందరికంటే ఎక్కువ మళ్ళీ ఎవరు మీరు నేను మనం అందరం కూడా దారిద్ర్య రేఖకు దిగువనున్న ఎవరైతే చిన్న చితక గుడిసేసుకొని టెంపరీ స్ట్రక్చర్తో కట్టుకున్న వాళ్ళు, రేకులతో కట్టుకున్న వాళ్ళు, సో అలాంటి వాళ్ళని మాత్రం మినహాయించాలని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను. తప్పకుండా అండి. సో ఇంకో అంశం ఏంటి అని అంటే, తెలంగాణలో హెడ్లైన్స్ గా నిలిచింది పాడి కౌశిక్ రెడ్డి అంశం. సో ఇది కూడా చాలా హైలైట్ అవుతుంది. పేపర్ చూసామంటే గత కొన్ని రోజుల నుంచి హైలైట్ ఇదే ఉంటుంది, పాడి కౌశిక్ రెడ్డి అంశం కానీ లేదంటే హైడ్రాకి సంబంధించిన అంశం కానీ. సో ఎందుకు కౌశిక్ రెడ్డి గారిని అంత టార్గెట్ చేశారంటారా? నిజంగానే అదేనా? కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే. ఆయన వివేక్ వీళ్ళు హైకోర్టులో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి పోయారో, జాయిన్ అయ్యారో, మళ్ళీ పోటీ చేశారో వాళ్ళ బిడ్డలు కానీ వాళ్ళు కానీ పోటీ చేసి బహిరంగ సభలలో కాంగ్రెస్ పార్టీ గురించి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పారో అలాంటి వాళ్ళను సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము 3 monthsలో స్పీకర్ కనుక చర్య తీసుకోపోతే, అంటే వాళ్ళని డిస్క్వాలిఫై చేయకపోతే సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయి 6 సంవత్సరాలు వాళ్ళ సభ్యత్వం, అంటే ఎమ్మెల్యే పదవి ఉండదు. తర్వాత 6 సంవత్సరాలకు వాళ్ళు పోటీ చేయొద్దు. హిమాచల్ ప్రదేశ్లో ఆఖరికి అసెంబ్లీ తీర్మానం చేసింది, ఎవరైతే పార్టీ ఫిరాయించి పోతారో వాళ్ళకి పెన్షన్ కూడా, అంటే ఎమ్మెల్యేకి పెన్షన్ వస్తుంది 50,000 అట్లా, ఆ పెన్షన్ కూడా ఇవ్వద్దని కూడా వాళ్ళు ఏకాగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. దాంట్లో కౌశిక్ రెడ్డి కేసీఆర్ పక్షాన లేదా బీఆర్ఎస్ పక్షాన వారు హైకోర్టులో కేసు వేయడం జరిగింది. తర్వాత ఎప్పుడూ స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు ఇలాంటి చర్య తీసుకుపోవడం వల్ల, అసెంబ్లీలో ఇలాంటి చర్య తీసుకుపోవడం వల్ల హైకోర్టుకు పోతే, హైకోర్టు వాదోపవాదనలు జరిగిన తర్వాత జడ్జిమెంట్ను రిజర్వ్ చేసి పెట్టారు కొన్ని రోజులు. రిజర్వ్ చేసిన జడ్జిమెంట్ను మన విడుదల చేయడం జరిగింది. దాంట్లో క్లియర్గా చెప్పడం జరిగింది ఏంటంటే, ఇప్పటికీ సుప్రీంకోర్టు గైడ్లైన్లు ఉన్నాయి, 3 నెలల లోపు మీరు ఎవరైతే పార్టీ ఫిరాయించిందో వారి మీద చర్య తీసుకోవాల్సి ఉండే, ఎందుకు చర్య తీసుకోలేదు అని చెప్పేసి అసెంబ్లీ సెక్రటరీ ద్వారా స్పీకర్కి షెడ్యూల్ ప్రకారం దానికి సంబంధించిన వివరాలు మొత్తం కూడా తీసుకొని చర్య తీసుకోవాలి. ఒకవేళ నెల రోజులు, అంటే 4 వారాలలో చర్య కనుక తీసుకోకపోతే సుమోటోగా మళ్ళీ మేమే ఈ కేసుని తీసుకొని వాళ్ళ మీద చర్య తీసుకుంటామని చెప్పేసి వారు జడ్జి గారు, సింగిల్ జడ్జి గారు ప్రకటించడం జరిగింది, తీర్పునివ్వడం జరిగింది. దానికి కడియం శ్రేయర్ లాంటి సీనియర్ నైతిక విలువల గురించి మాట్లాడే కడియం శ్రేయర్ ఏమంటాడు అంటే, అవసరమైతే మేము డివిజనల్ బెంచ్ పోతాం, అంటే ఇది సింగిల్ జడ్జి ఇచ్చిండు కాబట్టి మేము 2-3 ఉన్న పైకి వెళ్తాం లేదా సుప్రీంకోర్టుకి వెళ్తాం అని చెప్పేసి మాట్లాడాం. అంటే రాజ్యాంగాన్ని తర్వాత జ్యుడిషియన్ని రెండింటిని కూడా కించపరిచినట్టు. అంటే ఏమంటారు, మామూలుగా ఎవరైనా కూడా ఒక తీర్పు వచ్చేది దానికి లోబడి ఉండాల్సిన అవసరం ఉంటుంది, లేకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. సో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఒకటి, సుప్రీంకోర్టును కూడా ధిక్కరించినట్టు కూడా అవుతుంది. సో రాజ్యాంగాన్ని కూడా ధిక్కరించినట్టు. 1985లో రాజీవ్ గాంధీ గారే ఆనాడు ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చిండు. దాంట్లో కొన్ని లోగుసుకులు ఉండడం వల్ల ఇన్ని రోజులు కొందరు కాపాడుకుంటూ రావడం జరిగింది. అంటే స్టేలు తీసుకొచ్చుకుంటూ 5 ఏళ్ళు దాటగానే కథ అయిపోయేటట్టు. సో అట్లా కాకుండా ఇప్పుడు మణిపూర్లో
అదే హిమాచల్ ప్రదేశ్లో, మొన్న ఆనంద్ అని ఢిల్లీలో, మధ్యప్రదేశ్లో చర్యలు తీసుకోవడం జరిగింది. 6 సంవత్సరాలు పార్టీ ఇది ఎమ్మెల్యే పదవికి అర్హత లేదు, గెలిచిన పదవికి కోల్పోవడం. సో ఆ రకంగా చేసింది కాబట్టి ఇప్పుడు కూడా వీళ్ళని 10 మందిని కూడా చేయాలనే ఉద్దేశంతో కౌశిక్ రెడ్డి గారు హైకోర్టు పోవడం జరిగింది. ముందు 3 నెలలు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు 3, తెల్లం వెంకట్రావు భద్రాచలం, కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్, తర్వాత ఇక్కడ మన ఖైరతాబాద్ నుంచి వెళ్ళి దానం నాగేందర్, వీళ్ళ 3 మీద అక్కడ కేసేస్తే 3 నెలలు అయిపోయిన చర్య తీసుకో. ఆ రోజు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ భవన్లో కౌశిక్ రెడ్డి గారు, ఇప్పటికైనా మీకు సిగ్గు శరం ఉండేది ఉంటే ఒక పార్టీలో గెలిచి ఆ పార్టీ మామూలుగా ఏంటి అంటే ఎప్పుడు ఎట్లా రాజీనామా చేయాలంటే, నువ్వు ఏ పార్టీ నుండి అయితే గెలిచినవో ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి, ఆ పార్టీ నుండి గెలిచిన పదవి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, దానికి రాజీనామా చేసి నువ్వు వేరే పార్టీకి పోయి ఆ పార్టీ నుండి గెలవాలి. ఇక్కడ ప్రాథమిక సభ్యత్వం అట్లే ఉంటుంది, ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే పదవి అట్లే ఉంటుంది. నువ్వు ఎమ్మెల్యేని మాత్రం పట్టుకొని ఆ పార్టీలోకి పోతే అది పార్టీ ఫిరాయింపు అవుతుంది. సో కాబట్టి అది రాజ్యాంగబద్ధం కూడా వ్యతిరేకం, చట్టపరంగా వ్యతిరేకం. సో మళ్ళీ నైతిక దానికి కూడా వ్యతిరేకం. సో కాబట్టి నిన్ను గెలిపించిన వాళ్ళందరేమో వీళ్ళని వదిలిపెట్టావు, నిన్ను ఓడగొట్టాలనుకున్న వాళ్ళ దాంట్లోకి పోయి నువ్వు ఉండు అంటే ఎంత అనైతికం అది. సో కాబట్టి ఒకవేళ కనుక ఇప్పటికైనా మీ ప్రాథమిక సభ్యత్వాన్ని ఎమ్మెల్యే రాజీనామా చేయి, కాంగ్రెస్ నుండి గెలువు, లేదంటే ఈ గాజులు చీర కట్టుకో అని చెప్పేసి కౌశిక్ రెడ్డి గారు తెలంగాణ భవన్ నుంచి మాట్లాడడం జరిగింది. ఒకవేళ కనుక అదేమన్నా మహిళల విషయం తీసుకొని గాజులు చీర చూపించినప్పుడు, అంతకుముందు రాహుల్ గాంధీ, అంతకుముందు రేవంత్ రెడ్డి కూడా గాజుల గురించి చీర గురించి మాట్లాడడం జరిగింది అనేక సందర్భాలలో. అయినప్పటికీ ఒకవేళ కనుక ఆయన గాజులు చూసినప్పుడు నువ్వు కూడా మాట పరంగా నువ్వు కూడా కామెంట్ రకరకాలుగా చేయొచ్చు, మాట లెక్క. అయితే ఒకవేళ కనుక ఆయన ఏమన్నాడు, నేను ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నా, ఎవరన్నాడు, మన గాంధీ, అరకప్పుడు గాంధీ ఏమన్నాడంటే, ఇంకా నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, ప్రతిపక్ష నాయకుడిగానే ఉన్నాను నేను అన్నప్పుడు, ఇక నువ్వు ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ అన్నప్పుడు నేనే వచ్చి నీ ఇంటి మీద జెండా ఎగరేస్తాను, నువ్వు ఉండు అని చెప్పేసి ఈయన సవాల్ విసరడం. సవాల్ విసరడం వరకు ఏమైంది, కౌశిక్ రెడ్డి గారిని ఇంట్లోకి వెళ్ళే రాకుండా గృహ నిర్బంధం చేసిండ్రు, అక్కడ పోతే లొల్లి అవుతుంది అని చెప్పేసి. మంచిగా నాలేదు, చాలా ముఖ్యం. పోలీసులు ఇక్కడ గృహ నిర్బంధం చేసిండ్రు. ఎట్ ద సేమ్ టైం గృహ నిర్బంధం చేస్తే ఆయననేమో అక్కడ పోలేదు కదా, పోనప్పుడు ఆయనే ఈయనింటికి నువ్వు రాలేదా, నేనే నీ ఇంటికి వస్తా అని చెప్పేసి ఆయన సవాల్ చేసి వచ్చే కార్యక్రమం. ఈయనేమో ఇక్కడ ఆరతులు పట్టుకొని, వాళ్ళ ఆడలతో ఆరతులు పట్టుకొని, కండవ పట్టుకొని నేను రెడీగా ఉన్నాడు కౌశిక్ రెడ్డి. వచ్చేది అంటే ఇంక మంచిగా మా పార్టీ కూడా కదా, కండవ కప్పుతాం, ఆరతులు పెడదాం, మంచిగా మధ్యాహ్నం భోజనం చేద్దామని చెప్పేసి ఆయన ఉంటే, ఆయన 9-10 కిలోమీటర్లు దాదాపు 30-40 వాహనాలలో పోలీస్ ఎస్కార్ట్ తోటి. నువ్వు ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలకు ఈక్వల్ రైట్స్ ఉంటాయి, ఎమ్మెల్యే అంటేనే ఈక్వల్ రైట్స్ ఉంటాయి. ఈయనకేమో గృహ నిర్బంధం చేసి, ఆయనను గృహ నిర్బంధం ఎందుకు చేయలేదు అంటే, కాంగ్రెస్ పార్టీలో ఉండి రేవంత్ రెడ్డి ఉసిగొలిపి నువ్వు పోయి దౌర్జన్యం చేయమన్నట్టు కొట్టొచ్చిన. ఎట్లా మళ్ళీ పోలీసుల సాక్షిగా తీసుకొని వచ్చి పోలీసులు చూస్తా అంటే గేట్ ఇరుగొట్టి ఇంట్లోకి వెళ్ళి అద్దాలు రాళ్లతో కొడితే అద్దాలు పలుకుతాయి, కోడిగుడ్లు, టమాటాలు మొత్తం దౌర్జన్యం చేసి ఇంత మొత్తం భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. ఇంటి మీద అంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయన మీద అన్ని రకాల చర్యలు, ఆయన అధికార పార్టీ కాంగ్రెస్ కాబట్టి అరకప్పుడు గాంధీ కాంగ్రెస్ లో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఎస్కాట్ ఇచ్చి ఆయనను మొత్తం గూండాలను సంపమని పంపించినట్టే పంపించేంత పని చేశారు. నెంబర్ 1 అదక్కడ కాంగ్రెస్ తప్పకుండా తప్పు. తర్వాత ఇంకో తప్పు ఏంటంటే, మన హరీష్ రావు గారు ఇంటికి వచ్చి పరామర్శించిన తర్వాత నడిగా కేసు పెడదామని చెప్పి సిపి ఆఫీస్ పోతే అక్కడ కేసు పెట్టకపోవడం, వీళ్ళందరినీ అరెస్ట్ చేసి మొత్తం మహబూబ్ నగర్ అడవులలోకి తీసుకుపోయి అక్కడ అడవులలో ఉన్న పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఇప్పటి వరకు హరీష్ రావు బయటికి రావట్లేదు. లెఫ్ట్ హ్యాండ్ డిస్లోకేట్ అయింది, ఇక్కడ షోల్డర్ డిస్లోకేట్ అయింది, అంటే అంత రఫ్గా గుంజుకుపోయింది, తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేదు. సో అంత భయంకరంగా ఓన్లీ ఏంది అప్లికేషన్, ఓన్లీ పిటిషన్ ఇద్దాము, హత్యా నేరం కింద వాళ్ళ మీద కేసు పెట్టాలి, ఎందుకంటే ఇంటి మీదకి పోయిండ్రు, దౌర్జన్యం చేసిండ్రు, ఆ సమయంలో ఏమైనా అయితానికి అవకాశం ఉన్నది, కట్టెలు పట్టుకొని రాళ్ళు పట్టుకొని పోయిండ్రు కాబట్టి ఏదన్నా తగలకానికి దగ్గర తగలేదంటే చనిపోయే పరిస్థితి ఉంటుంది. ఆడవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చాలా నష్టం జరిగే ప్రమాదం ఉండే. అంటే డీజీపీ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఆ ఇంటి మీద దౌర్జన్యం చేసినట్టు, కొట్టొచ్చినట్టు పోలీసులు ఉంటారు, కొట్టొచ్చినట్టు గాంధీ అనుచరులు ఉంటారు. ఎట్లా పోతారు వాళ్ళ ఇంటికి? అది గ్రేటర్ కమ్యూనిటీ.
అసలు లోపల హైలీ క్వాలిఫైడ్ లేదా ఫస్ట్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి. ఉమ్, అందులో ఉమ్. పోవడం అనేది నేరం. పోవడమే కాకుండా దౌర్జన్యం చేయడం. దౌర్జన్యం చేసిండు కాబట్టి కేసు పెట్టాలని పోతే అక్కడ వాళ్ళందరిని అరెస్ట్ చేసి తీసుకుపోవడం. అంటే ఇంత ప్రజాస్వామికంగా కాంగ్రెస్ గుండాయిజం చేసి హత్యా రాజకీయాలు చేసే కార్యక్రమం చేసిండు. అందుకనే ఆ విషయంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కౌశిక్ రెడ్డికి సపోర్ట్గా ఉన్నది. ఉమ్, అట్ ద సేమ్ టైం అరకపూడి గాంధీ చేసిన యాటిట్యూడ్ ఏదైతే అది మొత్తం కూడా తీవ్రంగా ఖండించడం కాకుండా ఆయన మీద హత్య కేసు పెట్టాలని చెప్పేసి, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలని చెప్పేసి అప్లికేషన్ అవి ఇవ్వడం జరిగింది. అది అక్కడ జరిగిన అంశం. ఇది అందరు కూడా క్లియర్గా అవును. మన విజువల్స్ కూడా అన్నీ చూసినాం. ఎవరి ఇంటికి ఎవరు పోయింది, ఎవరి తర్వాత ఎవరు సవాల్ విసిరు. ఆయన సవాల్ విసిరితే నువ్వో సవాల్ విసిరొచ్చు. ఆయన గాజులు చీరన్నందుకు నువ్వు చీపుర్లు చూపించవచ్చు, ఇంకా ఆడవాళ్ళు వాడేటి ఏ వస్తువులు అవన్నీ కూడా చూపించవచ్చు. కానీ డైరెక్ట్గా మొత్తం ఇంటి మీదకి పోయి దౌర్జన్యం అనేది అది అబ్జెక్షన్. అంటే రాజకీయాల్లో ఆడవాళ్ళని ఎందుకు తీసుకొస్తున్నారు యాక్చువల్లీ? అంత అవసరం ఏంటి? మహా అయితే కావాలంటే డైరెక్ట్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళనే ఉద్దేశించి మాట్లాడాలి కానీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఎందుకు? మంచి ప్రశ్న. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో 33% రిజర్వేషన్ రాబోతుంది చట్టసభలలో. ఓకే. ఇప్పటికే 50% రిజర్వేషన్ లోకల్ బాడీస్ లో ఉన్నది. 50% రిజర్వేషన్ అంటే ఇప్పుడు ఊర్లో 10 మంది వార్డు మెంబర్లు ఉంటే 5 మహిళలే ఉంటారు. సో ఇప్పటికీ ఏంటి అంటే పురుషాధిపత్య దేశంలో ఇంకా కూడా మహిళలను ఒక అబల లెక్క చూసే కార్యక్రమాలే చూస్తూ ఉన్నారు. ఈవెన్ సర్పంచ్ మహిళ అయినా కూడా భర్తనే పాలన చేసినట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఇంకా కూడా మహిళలు ఒక ఇంట్లో పనిచేసే మనిషి లెక్కనే ఆ రకంగా చులకనగా చూసే భావం ఇంకా కూడా ఉన్న చట్టాలన్నీ కూడా మహిళలకు అనుకూలంగా ఉన్నప్పటికీ, తర్వాత రాజ్యాంగం కూడా వారికి హక్కులు కల్పించినప్పటికీ, ఇంకా కూడా మన సాంప్రదాయం, హిందూ సాంప్రదాయం తరతరాలు కూడా వచ్చింది. మను సిద్ధాంతం మీద అంతా కూడా మహిళలను చాలా తక్కువ చేయడం వల్లనే ఇది ఇప్పటికీ ఇంకా నడుస్తూనే ఉన్నది. అయినా రాబోయే రోజుల్లో 2029లో మనకు ఏమంటారు మహిళా రిజర్వేషన్ 33% రిజర్వేషన్ రాబోతుంది. అదేవిధంగా 2026లో డిలిమిటేషన్ రాబోతా ఉంది. మనము చూసాం నిన్న 1 నేషన్ 1 ఎలక్షన్. సో మొత్తం జమిలీ ఎలక్షన్ రాబోతున్నాయి. అంటే మొత్తము దేశం మొత్తం మీద ఒకటేసారి ఒకటే రోజు ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లు ఒకటే రోజు జరగాలి. తర్వాత 100 రోజుల తర్వాత స్థానిక బాడీ ఎలక్షన్ అంటే సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీలు అవి ఒకటే రోజు జరగాలని నిన్ననే క్యాబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది. సో దాని మీద అన్ని రాష్ట్రాల అభిప్రాయం తెలుసుకున్న తర్వాత ఆ జమినీ ఎన్నికలు అంటే ఈ రకంగా 2029 వరకు మీరు అనుకున్నట్టు మహిళలకు 33% రిజర్వ్ వస్తే చట్టసభలలో ఇంకా ఎక్కువ ఉంటారు. తప్పకుండా మహిళా ప్రాధాన్యత ఇంకా పెరగడానికి అవకాశం. అంటే అప్పుడు ఫ్యూచర్ గురించి మీరు చెప్పింది కరెక్ట్, యాక్సెప్టెడ్. బట్ ఇప్పుడు ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే అసలు అలా చీర జాకెట్లు చూపించాల్సినంత అంత అవసరం ఏంటి? అసలు ఆడవాళ్ళని ఆ టాపిక్ లోకి ఎందుకు లాగాలి? అదే సమాజంలో ఆడవాళ్ళను ఇంకా అంటే లిటరల్లీ ఆ మాటల నుంచి ఇదంతా పురుషాధిక్య ప్రపంచం అని చెప్పి చెప్పగానే చెప్పారని అనుకోవాలా అని కామెంట్స్ వస్తున్నాయి. దాని గురించి ఏమంటారు? నేను ఏమంటున్నానంటే ఇప్పటికీ సమాజము మహిళ అబల లెక్కనే చూపించే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఈవెన్ చట్టాలు, రాజ్యాంగము ఎంత అవకాశాలు కల్పించినా కూడా మహిళలు సద్వినియోగం చేసుకోకపోవడం కానీ, లేదా ఈ మారుతున్న ఆధునిక సమాజంలో మహిళలను ఇంకా ఆట వస్తువులకు చూడకుంటే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అందుకనే వాటికి ఇంకా కూడా ప్రాధాన్యత అట్లే ఉన్నది. గాజులు అనగానే ఎవరు అలంకరిస్తారు? ఆడవాళ్ళే అలంకరిస్తారు కదా. అంటే వాళ్ళు శాతగానుల కింది లెక్క అని చూపించే ప్రయత్నం చీర కానీ ఏదన్నా ఉంటే మీకు ఇది చేత కదా అది కాదని ఆ సవాలు విసురుకున్నంత వరకు ఓకే. బట్ కౌశిక్ గారు ఎందుకు అలా చీర జాకెట్లు చూపించి ఆడవాళ్ళ వేసుకుంటే చేతకనులని చెప్పకనే చెప్తున్నారా, లేకపోతే ఇది ప్రజెంట్ పురుషాధిక ప్రపంచం అని చెప్పకనే చెప్తున్నారంటారా? అంటే ఇంత ముందు కాంగ్రెస్ కూడా అలా చూయించి అనేక రకాలుగా అంటే ఏంటంటే ఇప్పుడు బతుకమ్మ చీరలు ఇచ్చారనుకో, ఇది కేసీఆర్ కట్టుకోవాలా, ఈ చీర కేసీఆర్ కట్టుకోవాలంటే చీరలు బాగాలేవు అంటే నాణ్యత లేవు అన్నప్పుడు డైరెక్ట్ గా మహిళలే అన్నారు కదా. మరి అనుడు వేరు, కాంగ్రెస్ పార్టీ అనుడు వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కట్టుకుంటారా ఇవి అంత గొప్పగా ఉన్నాయి చీరలు అంటే ఇవి కట్టుకుంటే తెలుస్తాయి. అంటే ఏదేమైనా కూడా కేసీఆర్ అన్నారు, కేటీఆర్ అన్నారు. రాజకీయాలలో విమర్శలు ఉంటాయి, విమర్శలకు మళ్ళీ విమర్శ చేసుకోవచ్చు, కానీ దౌర్జన్యానికి మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకూడదు అనేది. అవును, అందరూ అనేది మీరు ఏమన్నా సవాళ్ళు విసురుకోండి, ఏమన్నా మాట్లాడుకోండి, కానీ ఆడవాళ్ళ అంశాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు అనేది కొంతమంది వాదన. అది సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు, అందులో మహిళలు కూడా ఉన్నారు. అంటే దాని కంపారిజన్ ద పర్సన్ ఎవరైతే ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయకుండా గెలిచిన పార్టీని వదిలిపెట్టేసి ఎమ్మెల్యే పదవిని తీసుకొని పక్కదానికి పోదేది ఉంటే
నీకు సిగ్గుశరం ఉండాలి, రాజీనామా చేసి పో, లేదా ఇగో ఇవి వేసుకుని ఆడంగి రాజకీయాలు చెయ్యి అనే